హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో రోజు మనం వాడే చిన్న చిన్న వాక్యాలు ఉంటాయి కదా, వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎందుకు చెప్పాలి, నేను ఇప్పుడే వచ్చాను, మనకి ఆలస్యం అవుతుంది, లాంటివన్నీ కూడా ఇంగ్లీష్ ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. ఏం జరిగింది అని అంటూ ఉంటాం కదా, దానికి ఇంగ్లీష్లో వాట్ హ్యాపెండ్ అని అనాలి. అలాగే నేను ఎందుకు చెప్పాలి అని అనాలనుకోండి, అలాంటప్పుడు వై షుడ్ ఐ టెల్ యూ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. నాకు తెలియజేయండి, నన్ను తెలుసుకొనివ్వండి అసలు ఏం జరిగింది అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు లెట్ మీ నో అని అడగాలి. అలాగే నేను పర్స్ ఎక్కడ పెట్టాను అని అడగడానికి వే డిడ్ ఐ కీప్ ద వ్యాలెట్ అని అడగాలి. అలాగే నేను ఇప్పుడే వచ్చాను అని అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ హ్యావ్ జస్ట్ కమ్ అని చెప్పాలి. అలాగే నేను అలా అనలేదు అని చెప్పడానికి ఐ డిడ్ నాట్ సే లైక్ దట్ అని చెప్పాలి. అలాగే మనకి ఆలస్యం అవుతుంది అని చెప్పడానికి వీఆర్ గెట్టింగ్ లేట్ అని చెప్పాలి. అలాగే నేను ఇది కొనాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఐ వాంట్ టు బై దిస్ అని చెప్పాలి. అలాగే అది జరగచ్చు, ఏమో అట్లా జరుగుతుందేమో అని అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇట్ మే హ్యాపెన్ అని చెప్పాలి. అలాగే ఒక విషయం చెప్పు అని అడుగుతుంటాం కదా ఎవరైనా, అలాంటప్పుడు టెల్ మీ వన్ థింగ్ అని అడగాలి. అలాగే ఒక నిమిషం ఆగు అని అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు వెయిట్ ఏ మినిట్ అని చెప్పాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా రోజు మనం వాడే చిన్న చిన్న వాక్యాలే కదా, మీరు కూడా నోట్ చేసుకొని అవసరాన్ని బట్టి యూజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరొక యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.